అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఏ నిర్మాతకైనా అగ్ర నిర్మాత అనేటువంటి పేరు రావాలంటే చిన్న సినిమాలు ఎన్ని సక్సెస్లు ఇచ్చినా సరే స్టార్స్తో చేసినప్పుడే వస్తుంది. మీకు బాలకృష్ణ గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, తర్వాత ఎన్టీఆర్తో చేశారు, రవితేజతో చేశారు. ఇంకా రిమైనింగ్ పెద్ద హీరోలతోటి చేయటం, ఇప్పుడున్న ప్రజెంట్ యంగ్ హీరోలతో చేయాలి అంటే ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, చేయను కూడా. ఎందుకు, మనకు అందుబాటులో లేరు వాళ్ళు. ఏ విషయంగా, రెమ్యూనరేషన్ పరంగా, ఏ పరంగా చూసుకున్నా వాళ్ళు మనకు అందుబాటులో లేరు. మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం వస్తే చేస్తానేమో, కానీ నేను మాత్రం టైం వేస్ట్ చేసుకొని నేను తిరిగి డేట్లు సంపాదించి చేసి ఓపిక లేదు. చివరిగా ఒక ప్రశ్న, మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రశ్న అడిగాం మీకు. డైరెక్టర్గా మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు అంటే, ప్రస్తుతం చాలా బ్యాడ్ పొజిషన్ ఉన్నటువంటి పూరి జగన్నాథ్ గారి పేరు చెప్పి. బ్యాడ్ ఒక ఫ్లాప్ అవుతాడు, నేను అట్లా బ్యాడ్ ఫీల్ అవును, నేను గుడ్గానే ఫీల్ అవుతాను. వినాయక్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, బ్యాడ్ కాదు. బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఫ్లాప్ నేను చేస్తాను. ఈ రోజు కూడా ఖచ్చితంగా చేస్తాను. పూరి జగన్నాథ్ అయితే ఇమీడియట్లీ చేస్తాను, వినాయక్ అయినా ఇమీడియట్లీ చేస్తాను. కథ ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా తీయగలరండి. అది ఎక్కడో మిస్ఫైర్ అయింది. పూరి జగన్నాథ్ ఒకసారి ఒక స్క్రిప్ట్ చెప్తే ఎవరికైనా సరే ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్స్ తోటి చెప్పినాకే స్టార్ట్ చేస్తాడు. మరి ఈ రెండు సినిమాలు ఎందుకు జరిగింది? లైగర్ కానీ ఇస్మార్ట్ శంకర్ 2 కొంచెం ఏదో టెన్షన్లో జరిగి ఉండొచ్చు, అంత మాత్రం డైరెక్ట్ కాకుండా పోలేడు. గ్యారంటీగా మళ్ళీ చూడండి, పోకిర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇటు కొడతాడు, మళ్ళీ పూరి జగన్నాథ్ ఏంటంటో తెలుస్తుంది. యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, ముగ్గురు టాప్ డైరెక్టర్స్, ఒక ఏలుడు ఏలినటువంటి డైరెక్టర్స్, పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు అండ్ సీను వైట్ల టాప్ డైరెక్టర్స్, ఒక అద్భుతమైన విజయాలు ఇచ్చినటువంటి వాళ్ళు. ఈ రోజున వాళ్ళకి ఒక సినిమా స్టార్ట్ చేయడం అనేటువంటి గగనమైన పరిస్థితులు రావటం పట్ల యాజ్ ఎ సీనియర్ ప్రొడ్యూసర్ మీ అనాలిసిస్ ఏంటి? అంటే నేను సీను వైట్ తోటి వర్క్ చేయలేదు, సీను వైట్లో మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇప్పుడు ఈ రెండు తోటి వర్క్ చేశాను కాబట్టి చెప్పగలుగుతా. పూరి జగన్నాథ్ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. వాళ్ళు చూడండి మళ్ళీ టాప్కి వెళ్తారు డెఫినెట్గా, అసలు మీకు డౌటే లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా గుడ్ నేమ్ ఉన్నది. ఇద్దరు గుడ్ నేమ్ ఉంది, ఇద్దరు ఓన్ స్క్రిప్ట్ రాయగలరు రైటర్ డైరెక్టర్లు వాళ్ళు. అందుకని వాళ్ళకి తెలుసు ఎక్కడో మిస్టేక్ అయినంత మాత్రాన వెనక్కిపడిపోయే పరిస్థితి లేదు. 2 ఫ్లాపుల తర్వాత మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తోటి లేటెస్ట్ ట్రెండ్ తోటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కదా, మిస్ఫైర్ అయింది, నెక్స్ట్ కొడతాడు. 25 సంవత్సరాల ఈ కెరీర్ అనేటువంటిది మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా, మోస్ట్ టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టాలీవుడ్ అనేటువంటి లిస్టులో బెల్లంకొండ సురేష్ పేరు ఉండేలాగా అద్భుతంగా జర్నీ సాగింది. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగాలి. మీ ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు బాధపడుతున్నారు, ఇంకిద్దరిని కంటే బాగుండేది, 2 హీరోలు చేసుకోవచ్చు. ఇద్దరు చాలు. వెరీ గుడ్. మోస్ట్ సక్సెస్ఫుల్ కెరీర్, 25 సంవత్సరాల కంప్లీషన్ సందర్భంగా ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఎవరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.